నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. హ్యూమన్ రైట్స్ ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించాలి. డాక్టర్ సిహెచ్ విజయమోహన్ రావు జీజీసీఓ చైర్మన్ NHR ఆఫ్ హ్యూమన్ రైట్స్ వారి ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం మంగళవారం కోంత్ర కమిటీని డాక్టర్ సిహెచ్ విజయమోహన్ రావు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా NHR హ్యూమన్ రైట్స్ సంస్థ చైర్మన్ డాక్టర్ విజయమోహన్ రావు మాట్లాడుతూ రాజ్యాంగంలోని చట్టాలకు అనుగుణంగా పరిపాలన కొనసాగించాలని, మనకు కావలసిన దానిని హక్కులతో సాధించాలని, చర్ల మండలంలో రహదారి వ్యవస్థ పూర్తిగా ధ్వంసం అయిందని, రహదారిపై ప్రయాణం చేయాలంటేనే ఇబ్బందికరంగా ఉందని, ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్డు వ్యవస్థను బాగు చేసే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ నూతన కమిటీలో సాల్మాన్, చిరంజీవి, యేసు జీవన్, కోట బాబురావు తదితరులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ డెస్క్. This is Dr. C.H. Vijayamohan Rao, DG, CEO and Chairman, NHR of Human Rights. భారతదేశంలోని 25 రాష్ట్రాలలో ఈ యొక్క హ్యూమన్ రైట్స్ వ్యవస్థ ఉంది. ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాల్లో కూడా ఈ కమిటీలు ఉన్నవి. ప్రాముఖ్యంగా ఈ ప్రాంతాన్ని దర్శించినప్పుడు గమనించింది ఏమిటంటే, ఈ ప్రాంతంలో రోడ్లు పరిస్థితి దారుణంగా ఉన్నాయి. ఒక గర్భిణీ స్త్రీ వెంటనే హాస్పిటల్కి పోవాలంటే 2 గంటల సమయం పైన పడతా ఉంది. మరి అటువంటి అనారోగ్య స్థితిలో గర్భిణీ స్త్రీలే కానివ్వండి, అనారోగ్యం ఉన్న పేషెంట్సే కానివ్వండి, దూర ప్రాంతాలు పోవాల్సిన వారైనా సరే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ రోడ్లు పరిస్థితి దారుణంగా తయారైనవి. అంతేకాకుండా కొన్ని మారుమూల ప్రాంతాలలో ఇప్పటికీ కూడా వాగులు దాటుతూ వెళ్తూ ఉన్నారు. వాటి మీద సరైన అవగాహన సర్వే చేసి ఈ ప్రభుత్వము ఈ యొక్క ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రాముఖ్యంగా వర్షాకాల సమయాలలో ఇక్కడున్న ప్రభుత్వ ఆసుపత్రులలో సరైన వైద్యులను నిర్మించి వారికి మరి మొబైల్ వైద్యము అందించాలి. ఎవరైతే అనారోగ్యంగా ఉంటున్నారో వారందరికీ కూడా సరైన ట్రీట్మెంట్ అందించాలని మనవి చేస్తూ ఉంటున్నాను. ఈ యొక్క ప్రాంతంలో మరి మండల కమిటీలను అలాగనే జిల్లా కమిటీని నియమించినాం. వారందరిని కూడా మీకు ఇప్పుడు పరిచయం చేస్తాను. కాబట్టి ఈ యొక్క మరి కమిటీల ద్వారా వారు ప్రజల సమస్యలను తెలుసుకొని భారత రాజ్యాంగము ప్రకారముగా యథార్థముగా ప్రజలకు చేరవలసిన దాని గురించి వారు ప్రయత్నాలు చేస్తారు, వారు మాట్లాడతారు. కనుక వారి పట్ల ప్రభుత్వం వారు ప్రజలకు కూడా సహకారం అందించవలసిందిగా DG, CEO అండ్ చైర్మన్గా విజయమోహన్ రావుగా నేను ఈ యొక్క వాయిస్ మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. ప్రజల సమస్యల గురించి నిలదీసి అడగవలసిన బాధ్యత మరి హ్యూమన్ రైట్స్ మీద ఉంది. హ్యూమన్ రైట్స్ అంటే ప్రజలకందరూ కూడా తెలుసు. ఈ హ్యూమన్ రైట్స్ ద్వారా మరి అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ హ్యూమన్ రైట్స్ అనేది ఒక కమ్యూనిటీకి సంబంధించింది కాదు, అన్ని ప్రజలకు, అన్ని కులాలకు, అన్ని మతాలకు సంబంధించింది. కనుక ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా హ్యూమన్ రైట్స్ ద్వారా మీ ముందుండి నడిపి మాట్లాడి వాటి యొక్క పరిష్కారం కొరకై ఒక మరి వేదికగా తయారు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం మనవి చేస్తూ ఉన్నాను. అధికారులు దయచేసి మరి అందరూ కూడా మరి సహకరించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రాంతం ఏజెన్సీ ప్రాంతం కదా, వీరికేమి తెలియదు కదా అని మరి తక్కువ చూపి ఎవరు చూడరు. కానీ దయచేసి మీరు వారికి సహాయకులుగా ఉండాలని మనవి చేస్తూ ఉంటున్నాను. ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ భారతదేశంలో 25 స్టేట్స్లో ఉండి అద్భుతంగా మరి జరుగుతూ ఉన్నది. కనుక ఈ యొక్క చర్లలోని కమిటీలు వేయటం కూడా మాకెంతో మారుమూల ప్రాంతమైన సంతోషంగా ఉంది. కనుక అన్ని సమస్యల ముందు కూడా మీ ముందుకు వచ్చి మరి ప్రభుత్వంతో మాట్లాడి లేదా అధికారులతో మాట్లాడి ప్రజలతో మరి మేము చేయబోతున్నాం. కనుక ఈ యొక్క కమిటీలోని మరి మేము చూస్తూ ఉన్నాము, మెంబర్లుగా వేసినాం. ఇక్కడ చూస్తూ ఉన్నాము, చూడండి. ఇక్కడ మరి సాల్మన్ గారిని, అలాగనే చిరంజీవి గారిని, అలాగనే యేసు జీవన్ గారిని, తర్వాత కోట బాబురావు గారిని, శ్రీనివాసరావు గారిని, వీరి యొక్క కమిటీలోని మేము తీసుకున్నాం. కాబట్టి వీరి గురించి మరి ID కార్డ్స్ కానీ అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తాము. ప్రభుత్వం వారు ప్రజలు దయచేసి సహకరించాలని మనవి చేస్తుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.